జ్ఞానము అంటే ముందు తెలియాలి, తర్వాత ఆత్మజ్ఞానం, మనోజ్ఞానం, దేహజ్ఞానం తర్వాత. దీపము అంటే వెలుగు అని అర్థం. ఏంటి వెలుగు లక్షణం? మనకి అది కనపడుతుంది, అన్నీ కనపడతాయి, దాన్ని వెలుగు జ్ఞానం అన్నారు. జ్ఞానము అంటే తను ప్లస్ తన చుట్టూ ఉన్నది కూడా తెలియటమే జ్ఞానము అని. నోయింగ్, అజ్ఞ అనేది ప్రజ్ఞలోది, అది ప్రజ్ఞలోదే జ్ఞ అంటే తెలుసుకునుట. నోయింగ్, నోయర్, నాలెడ్జ్, నోయింగ్ దాన్ని తెలుసుకున్నా, దాన్ని ఇంకోటి తెలుసుకున్నా కూడా జ్ఞానం అని పేరు. ఆత్మ జ్ఞానము. దీపంతో ఏం తెలుస్తాయి మనకి? ఏమున్నా తెలుస్తాయి. దీపము తెలుస్తుంది, ఏమున్నా తెలుస్తాయి. ఆత్మ జ్ఞానము, దేహ జ్ఞానము, మనోజ్ఞానము. ఆత్మజ్ఞానం కదా కావాలి. ఆత్మ యొక్క లక్షణాలే ఆత్మజ్ఞానము, మనసు యొక్క లక్షణాలే మనోజ్ఞానము, దేహము యొక్క లక్షణాలే దేహజ్ఞానం. జడము దేహ లక్షణం, కానీ అన్నీ అందిస్తుంది ఏదైనా ఒక శక్తితో, మనసుతోనో దేనితోనో ప్రాణశక్తితోనో. దాని ద్వారా తెలుసుకుంటాం, అది వాహకంలాగా. దేహ జ్ఞానము అంటే దేహానికి ఉన్న లక్షణం. అంటే మనోజ్ఞానము, మనసుకి ఏ లక్షణాలు ఉన్నాయి? గ్రహిస్తుంది, అనుభూతి చెందుతుంది, అనుభవం పొందుతుంది. ఇది మనసు లక్షణాలు. ఇదే మనోజ్ఞానము. మనోజ్ఞానం అంటే మనసు మీకు కనపడటం కాదు. జ్ఞానము అంటే మనసు లక్షణాలే మనోజ్ఞానం. ఇకపోతే ఆత్మ యొక్క జ్ఞానం. ఆత్మ లక్షణాలు ఏంటి? సత్తు అంటే ఉంటుంది, చిత్ ప్రకాశిస్తుంది, దానికి ఆనందంగా ఉంటుంది. దేహ జ్ఞానానికి దానికంటూ నిద్రలో మనకి ఇవే ఉండవు. అనుభవం ఉండదు, అనుభూతి ఉండదు, గ్రహించడం కూడా ఉండదు. కాబట్టి అది దేహ జ్ఞానం. మనోజ్ఞానంకి వస్తే అనుభవం ఉంటుంది, అనుభూతి చెందుతుంది, గ్రహిస్తుంది. దీని ద్వారా మళ్ళీ దేహం ద్వారా. ఇది దీని జ్ఞానం. ఇప్పుడు మనో దేహాల జ్ఞానం మనకు కంప్లీట్ అయ్యింది. ఇకపోతే ఆత్మ జ్ఞానం. మరి ఆత్మ ఏం చేస్తుంది? శరీరం మనసు సహాయం తీసుకొని అనుభవాన్ని, అనుభూతిని గ్రహిస్తుంది. మనసు శరీరాన్ని తీసుకొని, ఇంద్రియాలను తీసుకొని అనుభవిస్తుంది, అనుభూతి చెందుతుంది, గ్రహిస్తుంది. కానీ ఆత్మ లక్షణాలు ఏంటంటే అనుభవము, అనుభూతి, గ్రహించటం అనేది దానికి విడిగా కాక తన్ను తానే, ఇంక వేరేది కాదు, తన్ను తానే. దానికి వేరే దాంతో సంబంధం లేదు. కాబట్టి ఆత్మ దగ్గర అనుభవము, అనుభూతి, గ్రహించడం అనే మాట నిలబడదు. ఇది ఆత్మ యొక్క జ్ఞానం. దేహ అనుభవాన్ని, దేహ అనుభూతిని గ్రహించే లక్షణం మనసుకు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఈ ఆత్మ యొక్క లక్షణాలు దానికి వచ్చినాయి. మరి దేహానికి ఎక్కడి నుంచి వచ్చినాయంటే మనసు నుంచి వచ్చినాయి. ఈ రెండు కలిసి అనుభవం, అనుభూతిగా ఆత్మకు ఉంది అని చెప్పని మనసు అనుకుంటుంది. కానీ ఆత్మకు ఆ లక్షణం గ్రహించదు, అనుభవం చెందదు, అనుభూతి చెందదు. మరి ఏం చెందుతుంది అది అంటే తను తానే అనుభవిస్తుంది, తను తానే గ్రహిస్తుంది, దానికి ఇతరం లేదు. ఆత్మకి తాను తానుగా ఉండటమే అనుభవం, తాను తానుగా ఉండటమే అనుభూతి, తాను తానుగానే ఉండటమే గ్రహించటం. ఇంకా గ్రహించడం అంటే ఏంటి? అనుభూతి, అనుభవం కూడా విడిగా ఉండవు. అనుభవము, అనుభూతి, గ్రహించడం అనేటువంటి ఆ ఇతర ఆశ్రిత గుణాలు ఉన్నాయో అది స్వయం ప్రకాశమైంది ఆత్మది. ఇది మీకు ఎంత బాగా అర్థమైతే పదే పదే రోజు సాధకుడు ఏం చేయాలంటే ఆత్మ లక్షణాన్ని పదే పదే మననం చేసుకుంటూ అర్థం చేస్తే సత్సంగము. ఆత్మకి పేర్లు ఏంటి? సత్తు, చిత్తు, ఆనందము. అందుకని ఆత్మ యొక్క లక్షణాలని ఆ సత్ ఎప్పుడు మననం చేసుకుంటుంటే మీకు ఆత్మ లక్షణాలు బాగా వంట పడతాయి, హృదయస్థం అయితే. ఇంకా అప్పుడు ఆత్మ కోసం మీరు ప్రయత్నం చేయరు. తెలిస్తే ఆత్మజ్ఞానం గురించి అంటే మీరు ఎంత బాగా దీన్ని అర్థం చేసుకుంటారో అప్పుడు ఏమవుతుందంటే ఆత్మజ్ఞానము అని అంటే ఆత్మ లక్షణాలు మీకు అర్థమైపోతాయి. ఇక్కడలాగా మళ్ళీ బయటికి వెళ్ళక్కర్ల, మళ్ళీ ఇతరం కాదు కదా, స్వయం కదా, అది సంక్రమించింది కాదు, అదేమే ఉంది దాని దగ్గర. సహజత్వమే, అసహజత్వం లేదు. అది అందరికీ సమానంగానే ఉంది. కులం లేదు, మతం లేదు, దేశం లేదు, కాలం లేదు, లింగం లేదు, వయసు లేదు,
ఏది లేదు. ఆత్మ అంటేనే ఒక అద్భుతమైన విషయం అది. ఇది తెలియాలి. ఇది ఆత్మజ్ఞానం. నమస్కారం.